ఈ సిట్యుయేషన్ ఫేస్ చేసే వరకు స్నో ఏరియాలో షూట్ ఇంత భయంకరంగా ఉంటుందా అని నాకు తెలీదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మౌని వరల్డ్. ఈ వీడియోలో షూట్ కోసం మేము ఎంత డేర్ చేసామో, కెమెరాని ఎలా హ్యాండిల్ చేసామో, అలాగే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చెప్తాను. స్నోలో వాక్ చేయడం అనేది చాలా కష్టం, ఎస్పెషల్లీ ఇలాంటి డ్రెస్సెస్ తో అయితే ఇంకా కష్టం. మీరైతే కంఫర్ట్ డ్రెస్సెస్ మాత్రమే చూస్ చేసుకోండి, లేకపోతే నాలాగా చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ, ఎక్కువ వాక్ చేస్తే ఆవేశం కూడా వస్తుంది. డ్రింకింగ్ వాటర్ అస్సలు దొరకదు, బై ఛాన్స్ దొరికినా అది ఫుల్ కూల్ వాటర్ గానే ఉండడం వల్ల అస్సలు తాగలేము. అందరినీ షేకాడించి మా అన్నే సిచ్యువేషన్ చూస్తే చాలా అంటే చాలా నవ్వొస్తుంది. 5 మినిట్స్ తర్వాత మా అన్నే చెప్పిన డైలాగ్ వింటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంత పరిస్థితుల్లో ఇలా ఉన్నా కూడా అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. ఇంకా అసలు పాయింట్ కి వస్తే, మాకు షూట్ చేస్తున్న కెమెరామెన్ పేరు వచ్చి చైతూజీ. మేము చైతు అని పిలుస్తాము. సూపర్ హార్డ్ వర్కర్ కూడా. ఢిల్లీలో మా వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ అన్ని తినే హ్యాండిల్ చేస్తాడు. ఇంకా మాకు కొన్ని వీడియోస్ కూడా తీసాడు. కెమెరాని చాలా ఈజీగా హ్యాండిల్ చేసాము, ఎందుకంటే ఇక్కడ స్నోఫాల్ లేదు కాబట్టి. కానీ కెమెరా లెన్స్ లో మాత్రం ఎయిర్ బబుల్స్ వచ్చాయి. డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. కళ్ళు తిరగడం, ఫింగర్స్ కి మూవ్మెంట్ లేకపోవడం, లెగ్స్ పెయిన్ రావడం, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా నేను స్లీవ్లెస్ తో ఉండడం వల్ల ఈ వెదర్ ని అస్సలు తట్టుకోలేకపోయాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెదర్ వల్ల నా బాడీ మొత్తం బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా షూట్ కంప్లీట్ అయ్యే టైం కి నా లెగ్స్ మొత్తం అస్సలు మూవ్మెంట్ లేకుండా అయిపోయింది. రోడ్డు మీద నడుస్తున్నానా అని ఒక్క క్షణం నాకు చాలా డౌట్ వచ్చింది. ఇంకా తర్వాత మ్యాగీ తిని నెక్స్ట్ లొకేషన్ లో కొన్ని వీడియోస్ తీసుకున్నాము. టైం 6 అవ్వడం వల్ల, స్నోఫాల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండకూడదు అని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక కన్ను అయితే వేసి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.